హాయ్ అండి. ఈరోజు మనం పెసరట్టు కొబ్బరి చట్నీ చేసుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఐటమ్ అండి ఇది. ఉదయం పూట చేసుకునే టిఫిన్లో ఈ పెసరట్టు కూడా ఒకటండి. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీ కూడా. ఈ పెసరట్టు చేయాలనుకున్నప్పుడు మనం ముందు రోజు రాత్రే పెసలు నానబెట్టుకోవాలండి. క్లీన్గా శుభ్రం చేసుకున్నటువంటి పెసలు నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఈ 2 గ్లాసుల్లోకి ఒక గ్లాసుకు ఒక పావు గ్లాసు బియ్యం వేసుకోవాలండి. తర్వాత ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఒక 2 సార్లు కడిగి మూడోసారి నీళ్ళు వేసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది ముందు రోజు రాత్రి ప్రిపరేషన్ అండి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసి మనం చక్కగా మూత పెట్టేసామనుకోండి, పొద్దున మనము పెసరట్టు వేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అలా అన్నీ కడిగేసుకోవాలండి. ఓ 2 సార్లు కడిగేయండి శుభ్రంగా. కొంచెం చేత్తో నలుపుతూ కడిగితే దాంట్లో ఉన్న డస్ట్ కానీ ఏదన్నా కానీ వెళ్ళిపోతుంది. మూడవసారి నీళ్ళు వేసేసి అట్టే పెట్టేశారనుకోండి, ఉదయంకి టిఫిన్కి మనకు పెసరపప్పు బాగా నానిపోయి రెడీగా ఉంటుందన్నమాట. మనం చేసేసుకోవచ్చు. దీంట్లోకి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి అసలు. కొంతమంది పల్లీ పచ్చడి కూడా ఇష్టపడతారు, కానీ అది డామినేట్ చేస్తుందండి ఈ పెసరట్టుని. అందుకే కొబ్బరి పచ్చడే రుచిగా కమ్మగా ఉంటుందండి. త్వరగా ఈజీగా అయిపోయే టిఫిన్ అండి ఇది. పెట్టేస్తే తర్వాత రోజుకి ఇలా మెత్తబడి ఉంటాయండి పెసర్లు. మనం నానబెట్టిన ఐటమ్స్ అన్నీ కూడా మెత్తబడి ఉంటాయండి. వాటన్నిటినీ మరొకసారి కడిగి మిక్సీలోకి వేసేసి మనము మిక్సీ పట్టేసుకోవాలండి. దీంట్లోకి ఏమంటే కొంచెం పచ్చిమిరపకాయలను, తర్వాత కొంచెం అల్లం ముక్కలు, తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి. వీటన్నిటిని వేసి మెత్తని పేస్ట్ లాగా, అంటే మనం దోసపిండి పేస్ట్ చేస్తాం చూడండి, అట్లనే వేసేసుకోండి. బాగుంటుంది. ఇది ఎంత సాఫ్ట్గా వేసుకుంటే అంత బాగుంటుందండి. అంటే మనకు దోశ అంటే ఈ పెసరట్టు అలా తిప్పేటప్పుడు బాగా సాగిపోతుంది అనమాట. కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి. మిక్సీ పట్టిన దాన్ని అలా ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. దీన్ని అంతటిని అట్లా బాగా కలిపేసి మనకు అప్పుడే తెలుస్తుందండి, అది కలుపుతున్నప్పుడే తెలిసిపోద్ది. సరే, ఇంకొంచెం వాటర్ వేయాలనిపించి నేను ఇంకొంచెం వాటర్ వేసేసాను. దాంట్లోకి ఒక పావు స్పూను సోడా పొడి వేసుకోవాలండి. ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. సోడా పొడి అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితేనే వేసుకోండి, కొంతమందికి నచ్చదు. నేనేమంటే కొంచెం లిటిల్ బిట్ వేసానండి. బాగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా పిండి రెడీ అయిపోయింది. మనం పెసరట్టు వేయడమే ఉంటుందండి. తర్వాత ఇంకొక జారు తీసేసుకొని నేను ఇప్పుడు పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు కొన్నిటిని ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసి వేయించుకున్నానండి. తర్వాత కొబ్బరి ముక్కలు, వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు, వీటన్నిటిని రెడీగా పెట్టుకోవాలి. వీటన్నిటిని మనం తీసుకున్నటువంటి జార్లో వేసేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలండి. పచ్చడి కూడా మీకు తెలుసు కదండి, చేస్తూనే ఉంటారు కదా, చాలా ఈజీవే. మనము వారంలో ఒకరోజు లేకపోతే ఎప్పుడైనా కానీ ఈ దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదండి, ఆ కొబ్బరి ఉన్నా కూడా వాడుకోండి, బాగుంటుంది. పచ్చి కొబ్బరితో పచ్చడి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. పెసరట్లోకి మాత్రం ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. అలా పేస్ట్ చేసేసి దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. దీంట్లో వెల్లుల్లిపాయలు వేస్తాం కదండి, మంచి రుచి ఉంటుందండి. పోపు పెట్టేసేదండి. ఇప్పుడు ఇంకా పోపు మనకు తెలుసు కదండి, పోపు దినుసులు అన్నీ వేసేసి బాగా వేయించేసి
పోపు అంతా వేగిపోయాక ఈ కొబ్బరి పచ్చళ్ళలో వేయడమే అండి. కానీ చాలా బాగుంటుందండి, ఈజీగా అయిపోతుందండి. అలా వేగిపోయాక ఈ పోపు అంతటిని ఇప్పుడు పచ్చళ్ళలో వేసేసుకోవాలండి. మనకిప్పుడు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం ఇప్పుడు పెసరట్టు వేయడం ఒక్కటి మిగిలిపోయింది. అది రెడీ చేసి ఇది రెడీ చేసేసి త్వరగానే అయిపోతుందండి, వెంటనే. పచ్చడి కూడా బాగుంటుందండి, టేస్టీగా. నేను మాత్రం కంపల్సరిగా ఈ పచ్చడే చేస్తానండి, ఎందుకంటే దీని కాంబినేషన్లో ఇది బాగుంటుందండి. తర్వాత పెనం పెట్టేసుకొని అలా ఎర్రగడ్డతో అంతా రుద్దేసి తర్వాత ఒక గరిటె వేస్తే చాలండి, మనం చక్కగా పెసరట్టు వేసేసుకోవచ్చు. తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి. అది కొంచెం కాలాక మనం తిప్పి వేసేసుకోవాలండి. పెసరట్టు మంచిగా తిరగాలి అంటే పెనం పైన పిండి మాత్రం మెత్తగా చాలా చాలా స్మూత్గా వేసేసుకోవాలండి. అంటే పిండిని మనం కొంచెం బరగ్గా వేస్తే లావుగా వస్తుంది, అలా కాకుండా మెత్తగా వేసేసుకుంటే మంచిగా వస్తుందండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి దానిపైన చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఈ రెండు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడి లేకపోయినా ఉట్టిదే అలా తినేయచ్చు అనమాట. ఆల్రెడీ మనం పిండిలోకి కూడా అల్లం ముక్కలు వేసామండి, ఇక్కడ పైన కూడా వేసేసుకోవాలి, బాగుంటుందండి అసలు. కొన్ని టిఫిన్స్ అంతే అండి, తినేయాలనిపిస్తుంది, అవి అలా ప్లేట్లో పెట్టేసుకుంటే చాలు, బాగుంటుంది. ఆ ఫీల్ కూడా బాగుంటుందండి, తినేయచ్చు. ఈ పెసరట్టు కూడా అలాగే ఉంటుందండి. చూడండి, అల్లం ముక్కలు, తర్వాత ఆనియన్ ముక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. కొంతమంది పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటారండి, నేను వేయలేదులేండి. వేసుకోవచ్చు, చిన్నగా తరిగేసి కొత్తిమీర కూడా వేస్తారు, కానీ మరీ అన్నీ వేయడం కూడా కొన్నిసార్లు బాగోదండి. ఈ రెండు వేసుకుంటే చాలండి, కొత్తిమీర వేసుకోవచ్చు అండి, ట్రై చేయండి.